మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య వాగ్వాదంతో నెల్లూరు జడ్పీ సమావేశంలో రసాభాసగా ముగిసింది. ఉపాధి హామీ పనుల్లో భారీ అక్రమాలు జరిగాయని, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని వైసీపీ సభ్యులు ఆరోపణలు చేయడంతో చర్చ మొదలైంది. ఈ దశలో కావలి చెరువు కింద కాలువ తీసిన విషయంపై వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మధ్య వాగ్వివాదాలు జరిగాయి. సొంత ప్రయోజనాల కోసమే కాలువ తీశారంటూ రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దిగువ రైతులకు సాగునీరు అందించేందుకే తాత్కాలిక కాలువ తీయాల్సి వచ్చిందని బీద రవిచంద్ర వివరణ ఇచ్చారు. సంబంధించి ఏ విధంగా ఇచ్చారంటే మేము మంచి ప్రకారం మాట్లాడుతుంటే ఎట్లా వాళ్ళని అడిగాం. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అడిగింది ఏంటంటే ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి, ఎందుకు జరిగాయి అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. భాగంగా కాదు మేము అడిగేదేంటి, వీటికి సంబంధించి వర్గ వెళ్ళాం. కనుపూరు కాలువ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని, ఒక పనిని విడతల వారీగా చేయాల్సిన అవసరం ఏముందని, కాలువపై స్ట్రక్చర్ల మధ్య గ్యాప్లు ఉండటం వల్ల సాగునీరు కిందికి ఎలా వెళుతుందని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. అధికారులు సమాధానం చెబుతున్న సమయంలో మంత్రి సోమిరెడ్డి జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యేగా పద్ధతులు నేర్చుకో అనడంతో కాకాని సహనం కోల్పోయారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు జరిగాయి. నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. ఒక్కసారిగా సమావేశంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో సమావేశాన్ని జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అర్థాంతరంగా ముగించడంతో వివాదం సద్దుమణిగింది. సంబంధించి ఏ విధంగా ఇచ్చారంటే మేము మంచి ప్రకారం మాట్లాడుతుంటే ఎట్లా వాళ్ళని అడిగాం. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అడిగింది ఏంటంటే ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి, ఎందుకు జరిగాయి అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. భాగంగా కాదు మేము అడిగేదేంటి, వీటికి సంబంధించి వర్గ వెళ్ళాం. కావాలనే వైసీపీ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారని సమావేశం తర్వాత మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా జలాలని జిల్లాకి రప్పించి గతేడాది వరి పంట అధిక దిగుబడులు వచ్చేలా చేశామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే వైసీపీ సభ్యులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. జిల్లా పరిషత్లో డీటెయిల్డ్గా చర్చ చేసేదానికి సిద్ధమైనాం, కానీ మేము దేనికైనా రెడీ. ఈరోజు 45 మండలాలు కరువు మండలాల కింద ప్రకటించాం. వాటికి కావాల్సిన ప్రత్యామ్నాయ చర్యలన్నీ తీసుకుంటున్నాం. అసలు అజెండాలో మొత్తం జరిగిన ప్రోగ్రెస్ చెప్తే అది జీర్ణించుకోలేక
అడ్డంగా మాట్లాడుకుంటున్నారు. మీ చరిత్ర ఏంది? గతంలో చరిత్ర ఏంది? 10 సంవత్సరాల చరిత్ర ఏంది? ఈ 4 సంవత్సరాలు ఏంది? ఈజిప్ట్ దేశంలో ప్రపంచంలో టాప్ ప్రొడక్టివిటీ ఉండేది. 9600 కేజీలు అయితే నెల్లూరు జిల్లా యావరేజ్ 9300 కేజీలు వచ్చింది. 4 పుట్లు యావరేజ్ వచ్చింది. ఇవన్నీ మేము సాధించిన ప్రగతి. ఈరోజు ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా అది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే దమ్ములు లేవు వీళ్ళకి. అసెంబ్లీలో ఏది చర్చించాలా, జిల్లా పరిషత్తులో ఏది చర్చించాలో అవగాహన లేని శాసనసభ్యులు వైసీపీలో ఉన్నారు. మీరు రండి, దమ్ముంటే శాసనసభకి రండి, వచ్చి చర్చించుకుంటాం ఏదైనా సరే. జిల్లా పరిషత్తులో ఉండే జిల్లా లెవెల్లో ఉండే స్థానిక సమస్యలను పక్కన పెట్టేసేసి నువ్వు రాజకీయం చేస్తే జిల్లా ప్రజానీకానికి నష్టం, జిల్లా ప్రజలకి నష్టం. మీరు చేసే పని ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియని ఎమ్మెల్యేలు ఈరోజు దురదృష్టం ఆడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ ఏదేమైనా వాళ్ళతో మాకు సంబంధం లే. నెల్లూరు జిల్లా కరువును అధిగమించేదానికి, 2 శ్రీశైలం వాటర్ తెచ్చేదానికి పోతిరెడ్డిపాడు నుంచి అన్ని చర్యలు తీసుకుంటాం. అందరికీ సమస్య లేకుండా, త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య లేకుండా చేస్తాం. సోమిరెడ్డి ఉడత బెదిరింపులకి తాము భయపడేది లేదని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కనుపూరు కాలువ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని, తండ్రి కొడుకులిద్దరూ దోచుకుంటున్నారని ఆరోపించారు. సొంత నిధులతో పనులు చేశారని చెప్పి ఆ పనులకి బిల్లులు చేసుకున్న ఘనత సోమిరెడ్డిదేనని అన్నారు. ప్రజలు ఆయన్ను 4 సార్లు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. 20,000 ఎకరాలు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కండలేని లెఫ్ట్ కెనాల్ తెచ్చాను. ఈయన చెప్తాడు పోరాట యోధుల్ని పోరాటం. ఏంది నీ పోరాటాలు? నీ బండపడ నువ్వు పోయి జెండా ఎత్తుకొని ధర్మాల విద్యుత్ కేంద్రాల మీద పోరాటం చేసి నిన్ను టీఆర్తో మాట్లాడుకుంటే ఆ జెండా పక్కన పెడితే ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారో నేను పోరాటం చేసి ఆడతానని చెప్పి ఆ ధర్మాల విద్యుత్ కేంద్రాలను బాంబులతో బేరేస్తానని చెప్పి ఈ రోజు కమిషన్లో కొక్కరితో పెట్టి ఎవరైతే యాష్ బాండ్ వద్దని చెప్పి పోరాటం చేశావు, నువ్వే దగ్గరుండి కాంట్రాక్ట్ తీసుకుని యాష్ బాండ్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉండే. కాబట్టి ఈ రోజు ఆయన చెప్తున్నాడు ఎమ్మెల్యే అసెంబ్లీకి పోదు. ఎట్లా అసెంబ్లీకి పోతాం? ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి పోతాం? 4 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తులు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పాడు? ప్రజలు ఇష్టపడి ఎవరిని ఎన్నుకుంటారో ఆ వ్యక్తులు ప్రభుత్వం చేపడితే అది ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది తప్ప ప్రజలు నువ్వు మాకు ప్రజాప్రతినిధిగా వద్దు అని 4 సార్లు తిరస్కరించినటువంటి వ్యక్తి లేదు. నేను దొడ్డిదారిని వచ్చి నేను కూర్చుని శాసనసభలో ఈ ప్రభుత్వాన్ని నడిపేదంటే నేను బాధ్యత వహిస్తాను అంటే అటువంటి వ్యక్తి వచ్చి కూర్చునేటువంటి శాసనసభలో పార్టీలు ఫిరాయించినటువంటి వ్యక్తి వచ్చేటువంటి శాసనసభలో మమ్మల్ని ఏ విధంగా రమ్మంటారని చెప్పి అడుగుతున్నా. నువ్వు అసలు శాసనసభకు వచ్చేటువంటి అర్హత ఉందా? నువ్వు శాసనసభ్యుడిగా నేను ప్రజలు ఏమన్నారు? నువ్వు అడుగుపెట్టేదానికి లేదన్నారు. ఈరోజు దొంగతనంగా వచ్చి శాసనసభకు నువ్వు వచ్చి మంత్రి హోదాలో శాసనసభలో కూర్చుంటే ఇలాంటి వాడి ముఖం చూసి ప్రజలు తిరస్కరించబడి